ఈ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా కల్వకుర్తిలో ఉన్న కన్యకా పరమేశ్వరి అమ్మవారికి 32 తులాల బంగారు కిరీటం అలంకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమ్మవారి గుడిలో అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను ఎంతో సంతోషంగా ఆడుతూ పాడుతూ అమ్మవారిని ఉయ్యాలలూపుతూ జన్మదిన వేడుకలను కనులకు విందుగా నిర్వహించడం జరిగింది. జై వాసవి, జై జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవాలయం కల్వకుర్తి. ఈరోజు అమ్మవారి పుట్టినరోజు. మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఈ ప్రోగ్రాంను అఫీషియల్ ప్రోగ్రామ్గా డిక్లేర్ చేసినందుకు మొదటగా మన ముఖ్యమంత్రి గారికి, మన కాంగ్రెస్ వారికి అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మన ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఈరోజు చాలా సుదినం. మన కల్వకుర్తి దాతలు 27 మంది దాతలు అందరూ తన 30 మంది ఇప్పటికీ 30 మంది దాతలు తన మంచి మనసు సౌహృదయంతో మరి బంగారానికి డబ్బులు ఇవ్వడం జరిగింది. 50 లక్షల విలువ చేసే మనం కిరీటం ఈరోజు మనం తయారు చేసుకొని తీసుకోవడం రావడం జరిగింది. ఇప్పుడు అమ్మవారికి అలంకరించడం జరుగుతుంది. మరి ఈ దాతలందరికీ నేను పేరు పేరున ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ప్రోగ్రాము మేము 2022 సంవత్సరంలో అనుకున్నాము. అప్పుడు కొందరు దాతలు ఇవ్వడం జరిగింది డబ్బులు. కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడు చేయలేకపోయాం. మరి ఇప్పుడు దాన్ని సంకల్పం తీసుకొని ఒక నెల రోజుల క్రితం అమ్మవారి పుట్టినరోజు నాడు ఈ కిరీట ధారణ చేయాలని ఒక సంకల్పం తీసుకొని ముందుకు పోతే మన కల్వకుర్తి పట్టణ ప్రజలు అందరూ సహకరించి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు అమ్మవారి కిరీటానికి సహకరించిన ప్రతి ఒక్క దాతకు మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తాను. అలాగే మరి టౌన్ అధ్యక్షుడు వాసశేఖరు వారి టీము అందరూ నాకు ఈ ప్రోగ్రాంలో సహకరించినందుకు వారందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా మన కల్వకుర్తి పట్టణంలోని అమ్మవారి గుడిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వచ్చిన ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రత్యేకించి అమ్మవారి జయంతిని మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం మనందరికీ హర్షదాయకం. మరి ఈ శుభ సందర్భం లోపల రమేష్ బాబు గారు కానీ, శేఖర్ కానీ, ఇంకా మన మిగతా ఆర్వే సంఘం పెద్దలు కానీ అన్ని మన అనుబంధ సంఘాల పెద్దలందరూ కలిసి 50 లక్షల విలువైనటువంటి బంగారు కిరీటాన్ని ఈరోజు అమ్మవారికి ధరింపజేయడం మనందరి అదృష్టం. మరి ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని సహకరించిన అందరూ కూడా ప్రత్యేక. మహితా హాస్పిటల్ వార్షికోత్సవం సందర్భంగా కల్వకుర్తిలో మహితా హాస్పిటల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజలు ఎక్కువ సంఖ్యలో రావడం జరిగింది. డాక్టర్ యశోదాబాయి ఈ కార్యక్రమాన్ని చాలా బాగా నిర్వహించారు. ప్రజలకు ఎప్పుడూ అండగా నిలుస్తానని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటానికి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహిస్తానని తెలియజేశారు. కల్వకుర్తిలో ఈరోజు నూతనంగా మెట్రో హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి జూపల్లి కృష్ణారావు, పార్లమెంటు సభ్యులు మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, చైర్మన్ భృంగి రత్నమాల ఆనంద్ కుమార్, మాజీ సర్పంచ్ భృంగి ఆనంద్ కుమార్, డాక్టర్ శివరాం ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం. ఆవుల రాజిరెడ్డి పేద ప్రజలకు గూడు నీడ కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి కోల్చారం మండల అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్ అన్నారు. ఆదివారం నాడు కోల్చారం మండలం ఆవుల రాజిరెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. అంసానిపల్లి, వెంకటాపూర్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లను రాజిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్, అంసానిపల్లి మాజీ సర్పంచ్ మన్నె శ్రీనివాస్, అప్పాజిపల్లి సర్పంచ్ వెంకట్ గౌడ్, పార్టీ నేతలు గొండకృష్ణ, షాహద్ షాషా, ఏళ్లుగారి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. మెదక్ జిల్లా రేగోడు మండల కేంద్రంలోని నేడు శనివారం నాడు శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 76వ వార్షికోత్సవం చాలా ఘనంగా భక్తులు జరుపుకున్నారు. ఈ జాతరను సుమారు 7 రోజులుగా జరుపుకుంటారు. మొదటి రోజున స్వాముల వారి పాదుకల ఆహ్వానం, రెండవ రోజున బ్రహ్మంగారి మరియు చెరపక లింగమయ్య గారి భజన బృందం ఆధ్వర్యంలో ఓంకార జెండా వందనం కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం మూడో రోజున గురువారం నాడు గోవిందం ఆరాధన తర్వాత సాయంత్రం 5 గంటలకు కుంకుమార్చన నిర్వహించారు. 4వ రోజున గోపాల కాలువలు మరియు సాయంత్రం 6 గంటలకు స్వామివారి పల్లకి ఊరేగింపు కార్యక్రమం ముగిసింది. 5వ రోజున అనగా శనివారం నాడు శరభక లింగమయ్యతో పాటు అల్లుళ్ళు మానెప్ప గలార ఆరాధన మహోత్సవం నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు పలహార బండ్ల ప్రదర్శనలో వివిధ గ్రామాల నుంచి వచ్చి ఈ ప్రదర్శనలో పాల్గొని ఆనందాలతో డ్యాన్సులతో పాటు బండ్ల ఊరేగింపు చాలా ఘనంగా నిర్వహించారు. ఈ స్వామివారిని దర్శించుకోవడానికి ముఖ్య అతిథిగా వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో పాటు మున్నూరు సరోజన కిషన్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వామివారికి మహా నైవేద్యం పల్లాల అంజయ్య గారి కుమారుడు అయినటువంటి వజ్రచందర్ గారి ఇంటి నుండి గొల్ల సంగమ్మ నరసింహులు మాజీ ఎంపీటీసీ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పర్వీన్ సుల్తానా చోట్బాయ్ తో పాటు చెన్నై గారి చక్రపాణితో పాటు మాజీ ఎంపీటీసీ అనిత రామగౌడ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. అనంతరం 7వ రోజున సోమవారం ఉదయం 4 గంటలకు రథోత్సవం కార్యక్రమం ఉంటుందని, దీంతో పాటు మధ్యాహ్నం 12 గంటలకు కుస్తీల పోటీలు పోలీస్ కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా సాయంత్రం 5 గంటలకు పోలేరమ్మకు బోనాలు ఉంటాయని ఆలయ కమిటీ పూర్ణచందర్తో పాటు పూజారి శివకుమార్ తెలియజేశారు. కోల్చారం పోలీసుల పనితీరు బేష్, 10 రోజుల్లోనే చోరీ ఫోన్ రికవరీ, స్థానికుల హర్షం. కోల్చారం పోలీసుల పనితీరు పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారని వివరాల్లోకి వెళ్తే, చోరీకి గురైన సెల్ఫోన్ను కేవలం 10 రోజుల్లోనే రికవరీ చేసి యజమానికి అప్పగించడం ద్వారా కోల్చారం పోలీస్ స్టేషన్ సిబ్బంది తమ సమర్థతను మరోసారి నిరూపించారు. కోల్చారం మండలం అప్పాజిపల్లి గ్రామానికి చెందిన తిమ్మక్కపల్లి గోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి సాంకేతిక ఆధారాలతో వేగంగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఫోన్ను ఉపయోగిస్తున్న వ్యక్తిని గుర్తించి పట్టుకొని మొబైల్ను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఆ ఫోన్ని అసలు యజమానికి ఏఎస్ఐ సుధాకర్ చేతుల మీదుగా అప్పగించారు. పోలీసుల చురుకైన చర్యలపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, మొబైల్ పోయిన వెంటనే ఫిర్యాదు చేస్తే త్వరగా రికవరీ చేయడం సులభం అవుతుంది అని ప్రజలకు సూచించారు.